లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎందుకు ఏసీబీ రావటం లేదు అంటే రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి. ఒక ప్రభుత్వం దొంగ పని చేస్తుందని చెప్పి కేసు ఫైల్ అయితే ప్రభుత్వంగా ఎప్పుడైనా 16 నెలలుగా కౌంటర్ వేయకుండా తప్పించుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా ఓ కేసులో? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వసూలైనాయి. అంటే చట్టం పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఏ పడదో ఈ యొక్క కేసు మనకు రుజువు చేస్తా ఉన్నది. ఇప్పటికీ 1200 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో బోగస్ మాటలు చెప్పి రైతులకు బాకీ పడ్డది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా ఇస్తామంటున్నారు. 1200 కోట్ల రూపాయల బోనస్ కూడా బకాయి చెల్లించకుండా రైతులు ఉరికిచ్చి కొడతారు. ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను ఉరికిచ్చి కొడతారు రైతులు ఖచ్చితంగా. మరి రైతులకు బోనస్ ఇస్తామన్నటువంటి బోనస్ పైసలు మాత్రం 1200 కోట్ల రూపాయలు మీరు చెల్లించారు. ఇది ఎంత అన్యాయం? 1,00,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము ముక్కిపోతున్నాయని చెప్పి వార్తలు రాయిస్తా ఉన్నారు. ఈ ఎంతో కొంత రేటుకు అమ్ముకొని అందులో కూడా ఏలు పెట్టాలి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క డ్రామా. బీజేపీ హస్తం కూడా ఇలా లేకపోతే వాళ్ళు ఎందుకు దీని మీద ఆందోళన చేస్తలేరో, ఎందుకు దీని మీద మరి కోర్టును కానీ లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఎందుకు చేయటం లేదో బీజేపీ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది.